హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 217. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మరో రోజు మొత్తం అలానే గడిపేసి మూడో రోజు ఆఫీస్ పని మీద మీటింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. లోచన ఎప్పటిలా శారీ కట్టుకుంటే, మేడం డ్రెస్సెస్ ఏం తెచ్చుకోలేదా అని అడిగాడు అర్హంత్ రెడీ అవుతూ. లేదు బావా, ఇలా రాకూడదా అని అడిగింది లోచన అమాయకంగా. నువ్వెప్పుడు మీటింగ్స్కి అటెండ్ అవ్వలేదా అని అడిగాడు. లేదని బుద్ధిగా తల ఊపి మరీ చెప్పింది. ఒకసారి పైనుండి కింద వరకు చూశాడు లోచనాని. సింపుల్ బోర్డర్ వర్క్ ఉన్న ప్లెయిన్ శారీ కట్టుకుంది. లేత అరిటాకు పచ్చ చీర, వదులుగా జడ అల్లుకొని నుదుటి మీద బొట్టుతో తన భారతీయ సంస్కృతికి ప్రతీకగా ఉంది. అర్హంత్ 2 నిమిషాలలో తన జడని పూర్తిగా విప్పేసి లైట్గా కర్ల్ చేసి వదిలేశాడు. ఇప్పుడు అల్ట్రా మోడ్రన్ వైఫ్లా ఉన్న వైఫీ, పద వెళ్దాం అన్నాడు తన భుజం చుట్టూ చెయ్యి వేసి. ఒక్క నిమిషం బావా అని నల్లపూసలు తన మెడలో వేసుకుని ఇప్పుడు పద అని చెప్పింది. ఇద్దరూ టిఫిన్ చేసి బయటకు వచ్చేసరికి డ్రైవర్ రెడీగా ఉన్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు అర్హంత్. వాళ్ళ కార్ బయటకు రావటమే నజియాకి ఫోన్ వెళ్ళింది వాళ్ళు బయటకు వెళ్తున్నారని. నజియా వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పింది. మరో 15 గంట గడిచేసరికి మరో ఫోన్ వచ్చింది. మేడం, వాళ్ళ వెనుక సెక్యూరిటీ ఉంది. వాళ్ళని ఫేస్ చేయటం చాలా టఫ్. లోకల్ వాళ్ళే కానీ చాలా స్ట్రాంగ్ అని చెప్పాడు ఫాలో చేస్తున్నవాడు. వాళ్ళలో ఎవరినైనా మన వైపుకి తిప్పుకోవడానికి ఛాన్స్ ఉందా అని అడిగింది నజియా. వాళ్ళు మనీ కన్నా ముందు ట్రస్ట్కి వాల్యూ ఇస్తారు. అక్కడ వర్క్ చేసే వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. కష్టం మేడం. వాళ్ళని మనం అప్రోచ్ అయ్యామని తెలిస్తే ఆ విషయం వాళ్ళు అవతలి వాళ్ళకి చెప్పేసే ఛాన్స్ ఉంది అని చెప్పాడు. ఓకే, వాళ్ళకి డౌట్ రాకుండా ఫాలో అవ్వండి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి అని ఫోన్ పెట్టేసిన నజియా ఆలోచనలో పడింది. అసలు అర్హంత్ పెళ్ళి స్వీటీతో కాకుండా ఈ అమ్మాయితో ఎందుకు జరిగింది? పైగా బావా అని పిలుస్తుంది. నాకు తెలిసినంత వరకు అర్హంత్కి స్వీటీ ఒక్కతే కదా మరదలు. మరి ఈ అమ్మాయి ఎక్కడి నుండి వచ్చింది? అర్హంత్ వైపు చూసి అతనికి ప్రపోజ్ చేసినందుకే నన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చిన స్వీటీ ఇప్పుడు అర్హంత్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వస్తే ఎలా ఒప్పుకుంది? దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అని రకరకాలుగా ఆలోచిస్తుంది నజియా. కాసేపటికి అర్హంత్ వాళ్ళు ఒక 5 స్టార్ హోటల్కి చేరుకోవడంతో విషయం చేరవేశారు నజియాకి. హోటల్ నేమ్ ఏంటి అని అడిగి వాళ్ళు చెప్పింది వినగానే ఉబ్బి తబ్బిబ్బైపోయింది. తనున్న హోటల్ కూడా అదే. అర్హంత్ వాళ్ళు అక్కడికే వచ్చారు. కానీ ఎందుకు? వాళ్ళు గెస్ట్ హౌస్ తీసుకుని ఉన్నారు కదా, మరి హోటల్కి రావాల్సిన అవసరం ఏముంది అని తనలో తనే అనుకుంటూ వాళ్ళు సైట్ సీయింగ్కి వెళ్తున్నారేమో. ఈరోజు ఎలా అయినా అర్హంత్ వాళ్ళని మీట్ అవ్వాలని అనుకున్న నజియాకి ఇప్పుడు అవకాశం తన చెంతనే ఉండటంతో ముందైతే వాళ్ళని మీట్ అవ్వాలి. తర్వాత అర్హంత్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి అని అనుకుని అప్పటికే రెడీ అయి ఉన్న తనని తాను చూసుకుంది. ఆఫీస్ మీటింగ్ ఉండటంతో ఫార్మల్స్లో ఉంది. వెంటనే వాటిని చేంజ్ చేసుకుని మోడల్ని తలపించేలా స్కిన్ టైట్ షార్ట్ టాప్, కింద 3x4 జీన్స్ వేసింది. హెయిర్ లీవ్ చేసి ముఖానికి మేకప్ కవరింగ్ కూడా పూర్తి చేసి స్టైల్గా మొబైల్ తీసుకుని బయటకు వచ్చి తన మనిషికి కాల్ చేసింది అర్హంత్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి. లోపలికే వచ్చారు మేడం, కానీ మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు అని వాడు చెప్పటంతో ఫోన్ పెట్టేసి ఇప్పుడు వీళ్ళని ఎక్కడని వెతకాలి
అని తనలో తనే అనుకుంటూ వెళ్తుంటే అర్హంత్ వాళ్ళు కనిపించడంతో ఈరోజు నా టైం చాలా బాగున్నట్టుంది, వెతకబోయిన తీగ కళ్ళ ముందే కనిపించింది అని తనలో తనే అనుకుని మురుసుకుంటూ, హాయ్ అర్హంత్, నువ్వేంటిక్కడా అని అడిగింది స్టైల్గా. అబ్బా, ఈ జిడ్డు ఇక్కడ కూడా తగులుకుందే అని గొనిగి, ఏం మేమిక్కడికి రాకూడదని రూల్ ఏమన్నా పాస్ చేశారా ఏంటి? అయినా నువ్వేంటిక్కడ అని అడిగాడు. నేను ఇక్కడే ఉంటున్నాను అర్హంత్, వచ్చిన రోజునే ఇక్కడ దిగాను. మీరేదో గెస్ట్ హౌస్లో దిగుతాను అని చెప్పారు కదా, మరి ఇక్కడ ఉన్నారేంటి అని అడిగింది. మా సంగతి తర్వాత, నీకు కూడా గెస్ట్ హౌస్ ఉందని చెప్పావు కదా, మరి ఇక్కడున్నావేంటి అని అడిగాడు అర్హంత్. కమాన్ అర్హంత్, నేను వచ్చింది ఆఫీస్ వర్క్ మీద. ఈ హోటల్లోనే జరుగుతున్నాయి మీటింగ్స్. అటు ఇటు తిరగలేక ఇక్కడే ఉన్నాను అని చెప్పింది నజియా. హో, మేం కూడా ఒక మీటింగ్ కోసం వచ్చాంలే. నువ్వు బిజీగా ఉన్నట్టున్నావుగా, మళ్ళీ కలుద్దాం అని లోచనాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎలా ఉన్నావు అని ఒక్క మాట కూడా అడగకుండా తనని అలా వదిలేసి వెళ్తున్న అర్హన్ని చూస్తే కోపం వచ్చినా అది ఆ క్షణకాలమే. అర్హన్ మీటింగ్ కోసం వచ్చానని చెప్పడంతో వెంటనే హోటల్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి ఆ రోజు అక్కడ జరిగే మీటింగ్స్ గురించి అడిగింది నజియా. వాడు మీ కంపెనీవి మాత్రమే జరుగుతున్నాయి అని చెప్పడంతో అప్పటికప్పుడు చక్కగా ప్లాన్ రెడీ చేసింది లోచనాని అర్హన్ పక్క నుండి తప్పించేలా. నజియా తిరిగి రూమ్కి వెళ్ళి అఫీషియల్గా డ్రెస్అప్ అయ్యి మొబైల్ ఇంకా తన ఫైల్స్ తీసుకుని మీటింగ్ జరిగే ప్లేస్కి చేరుకుంది. అప్పటికి అర్హంత్ వాళ్ళు అక్కడికి రాలేదు. మీటింగ్ కండక్ట్ చేస్తున్న కంపెనీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు. మొత్తం 14 కంపెనీస్ కలిసి చేస్తున్న ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అది. దానిలో వన్ ఆఫ్ ది కంపెనీ బాలు వాళ్ళ కంపెనీ. నజియా వాళ్ళది కూడా అలాంటి కంపెనీనే. మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయి ప్రాజెక్ట్ సబ్మిట్ చేసే రోజు అది. ముందు కంపెనీస్ అన్నీ తమ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేశారు. బాలు వాళ్ళ కంపెనీ ప్రాజెక్ట్ కూడా ఆల్రెడీ సబ్మిట్ చేయటం జరిగిపోయింది. జస్ట్ ఫార్మాలిటీ కోసమే అర్హంత్ వాళ్ళు అక్కడికి వచ్చింది. మరో పావుగంటకి అర్హంత్ వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళని చూడగానే నజియా మనసులోనే కన్నింగా నవ్వుకుని పైకి మాత్రం వాళ్ళని అప్పుడే చూసినట్టు ఆశ్చర్యం నటించింది. అర్హంత్ తనని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళి వాళ్ళకి అలాట్ చేసిన ప్లేసెస్లో కూర్చున్నాడు. హలో అర్హంత్, మీరు ఈ మీటింగ్ కోసం వచ్చారా? కానీ మీ కంపెనీ ఈ ప్రాజెక్ట్లో లేదు కదా అని అడిగింది నజియా. లేదని ఎవరు చెప్పారు? మా కంపెనీ కూడా ఈ ప్రాజెక్ట్లో ఒక భాగం, అర్హంత్ చాలా నార్మల్గా చెప్పాడు. మీ కంపెనీనా? ఆశ్చర్యంగా అడిగింది నజియా. నజియా మాత్రమే కాదు, అక్కడ ఇంకా కొంతమందికి అర్హంత్ గురించి తెలియటంతో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. హా, నా వైఫ్కి సంబంధించిన కంపెనీ ట్రిలో సొల్యూషన్స్. వన్ ఆఫ్ ది డైరెక్టర్ నా వైఫ్. తన అన్నయ్యకి చిన్న యాక్సిడెంట్ అయింది, సో తను రావాల్సి వచ్చింది. ఎలానో మేం మా మ్యారేజ్ అయ్యాక ఎక్కడికి వెళ్ళింది లేదు, సో ఇలా కలిసి వచ్చాం. మాకు కాస్త క్వాలిటీ టైం కావాలి కదా. నజియా వైపు కోపంగా చూస్తూనే మిగిలిన వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తూ చెప్పాడు అర్హంత్. మిస్సెస్ అర్హంత్ గారు, మీరు ఒక కంపెనీ డైరెక్టర్నా? నమ్మలేనట్టుగా అడిగింది. కానీ అప్పటికే నజియాకి ఆ విషయం తెలుసు. అర్హంత్ వాళ్ళు ఆ మీటింగ్కి వస్తున్నారు అని తెలిసి అన్ని విషయాలు ముందే కనుక్కుంది నజియా. కానీ తనకేం తెలియనట్టు నటిస్తుంది. ఏం మిస్ నజియా, నా వైఫ్కి ఆ క్వాలిఫికేషన్ లేదని మీరు అనుకుంటున్నారా? తను ఎంటెక్ చదివింది. అఫ్కోర్స్
మీలా ఫారిన్ కంట్రీస్లో తన స్టడీస్ కంప్లీట్ చేయకపోవచ్చు అని కావాలనే నొక్కి అన్నాడు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు అర్హన్. తను చూడటానికి చాలా ఇన్నోసెంట్గా ఉంది కదా, అందుకే అలా అడిగాను. అయినా నువ్వు పక్కన ఉండగా ఇంక తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంటుందిలే. లేని నవ్వుని పెదవుల మీదకు తెచ్చుకొని మరీ అంది. తనకి ఎవరి అవసరం లేదు. అలా అని తనని వదిలేస్తాను అని కాదు. ఎలాంటి పరిస్థితి అయినా సరే తను ధైర్యంగా ఫేస్ చేయగలదు. అన్నిటికన్నా ముఖ్యంగా నేను తనకి ప్రొటెక్షన్ ఇవ్వటం కాదు, తనే నాకు ప్రొటెక్షన్ ఇస్తుంది. నా వైపు ఎవరైనా చూస్తే వాళ్ళ తోలు వలిచి లెదర్ బ్యాగ్స్ కుట్టించేస్తుంది. అంత పవర్ఫుల్ అని డైరెక్ట్గా నజియాకే వార్నింగ్ ఇచ్చాడు అర్హన్. మరి నా బావ జోలికి వస్తే చూస్తూ ఊరుకుంటానా బావా? నువ్వన్నట్టుగా తోలు తీయటం కాదు, అడ్డంగా కోసి ఉప్పు కారం అద్దేస్తాను అంది లోచన కూడా. ఆశ్చర్యపోయింది నజియా. అప్పటి వరకు ఇన్నోసెంట్గా కనిపించిన లోచన ఇప్పుడు చాలా పవర్ఫుల్ అన్నట్టుగా కనిపిస్తుంది. తను ఆమెను తక్కువగా అంచనా వేశానని అనుకుని, ఎవరైనా అలానే ఉంటారు మిస్సెస్ అర్హన్. మనం ప్రేమించే వాళ్ళని వేరే వాళ్ళు కోరుకుంటే అంతకన్నా ఎక్కువగానే రియాక్ట్ అవుతారు. నజియా కూడా ఇండైరెక్ట్గా అలానే మాట్లాడింది. మీటింగ్ స్టార్ట్ అవుతుందని అనౌన్స్మెంట్ రావడంతో ఎవరికి వాళ్ళు వాళ్ళకి అలాట్ చేసిన ప్లేసెస్లో కూర్చున్నారు. మీటింగ్ స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్కరుగా లేచి మాట్లాడుతున్నారు. త్రిలోచన వాళ్ళ టర్న్ రావడంతో అర్హన్ లేచి నిలబడగా, తప్పుగా అనుకోకు అర్హన్, నీ గురించి అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది నీతో నేరుగా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. నీ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. బట్ నీ వైఫ్గా మిస్సెస్ అర్హన్ గురించి మాకేం తెలియదు కదా. సో ఈ ఛాన్స్ తనకి ఇస్తే బాగుంటుంది అని అన్నారు ఒకరు. నజియా పెదవుల మీద నవ్వు చూడగానే అది తన పనే అని అర్థమయ్యి అఫ్కోర్స్ అని సైడ్ స్మైల్తో లోచన వంక చూశాడు. లోచన లేచి నిలబడి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టగానే ఒకరిద్దరు పక్క వాళ్ళతో గుసగుసలు మొదలుపెట్టారు. మిస్సెస్ అర్హన్ మీటింగ్కి వచ్చినట్టు లేదు, ఏదో ఫంక్షన్కి వచ్చినట్టు ఉన్నారు అని ఒక లేడీ అనటంతో, తప్పండి, ఇది మా ఇండియా సంప్రదాయం. మా దేశంలో భర్త ఉన్నతి అతని ఇల్లాలి కట్టు బొట్టు మీద డిపెండ్ అయి ఉంటుంది. నా కట్టు బొట్టు మెచ్చి 4 చేతులు జోడించి నమస్కరించాలే కానీ మరో దృష్టితో చూడకూడదు. అందుకే నా దేశ సంప్రదాయాన్ని పాటించి నేను భారతీయ వివాహితగానే ఉండటానికి ఇష్టపడతాను. మీరన్నట్టు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినట్టయితే నా భర్త స్టేటస్కి తగ్గట్టు నా అలంకరణ ఉంటుంది. అది నా భర్త స్టేటస్ అని నేను గర్వంగా చెప్పుకుంటాను. అయినా నా భర్త 2 చేతులతో కాదండి, 4 చేతులతో సంపాదిస్తున్నాడు. మరి నేను ఒంటి నిండా బట్టలు వేసుకోకుండా సగం సగం వేసుకోవాల్సిన అవసరం నాకేముంది చెప్పండి? చాలా చక్కగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పింది లోచన. లోచన అలా మాట్లాడగలదు అని ఊహించని నజియా షాక్కి గురైతే ఆ ప్రశ్న అడిగిన అమ్మాయి తన బట్టలు చూసుకుంది. కాస్త బాడీ కవర్ అవుతున్నా తన షేప్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. దానితో లోచన సమాధానం తనని చెప్పుతో కొట్టినట్టు అనిపించింది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తప్పక తెలియజేస్తారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.